మహారాష్ట్ర నాసిక్లో ఐటీ రైడ్స్ కలకలం రేపాయి. సంచుల్లో 26 కోట్ల రూపాయలు పట్టివేశారు. బ్యాగు సంచుల్లో 26 కోట్లు సర్దార్ వ్యాపారులు 90 కోట్ల రూపాయల ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. బంగారం వ్యాపారుల దుకాణాల్లో ఐటీ రైడ్స్ సాగాయి. ఎన్నికల తర్వాత బంగారం వ్యాపారులపై ఐటీ ఫోకస్ పెట్టింది. భారీ ఎత్తున నగదు లావాదేవీలు జరిగినట్లు సమాచారం. నాసిక్ బంగారం వ్యాపారులపై ఐటీ రైడ్స్తో ఒక్కసారిగా కలకలం రేగింది. మీరు చూస్తున్న దృశ్యాలు నాసిక్ వ్యాపారులకు చెందిన నోట్ల కట్టలు. దాదాపు 26 కోట్ల నగదు బ్యాగు సంచుల్లో సర్దార్ వ్యాపారులు ఒక్కసారిగా గుట్టలుగా పేర్చారు. ఐఆర్ఎస్ అధికారుల దాడుల్లో పట్టుబడ్డ ఆ నగదు ఐఆర్ఎస్ రూపంలో ఎలా పేర్చారో మీకే అర్థమవుతుంది. పూర్తిగా 500 రూపాయల నోట్ల కట్టలు. వాటిని లెక్కించడానికి బహుశా ఎంత సమయం పట్టిందో ఒకసారి మీరే ఆలోచించవచ్చు. ఆ సంచులు చూడొచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7 సంచుల్లో 7 బ్యాగుల్లో. మళ్ళీ ఇక్కడ స్టాండ్ పైన కూడా ఇంకో బ్యాగ్ ఉంది. అవన్నీ కూడా సర్ది పెట్టారు. దాదాపు 26 కోట్ల నగదు. దాదాపు 7-8 సంచుల్లో నగదు సర్ది పెట్టారంటే ఎంత మేర నగదు అక్కడి నుంచి బదిలీ చేస్తున్నారో, ఎంత మేర నగదు అక్కడి నుంచి హవాలా ద్వారానో లేదంటే ఇతరత్ర మార్గాల ద్వారానో దాన్ని వేరే చోటుకి పంపించే ప్రయత్నం చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా 500 నోట్ల కట్టలు. ఒక్కసారి సరిగ్గా గమనించండి, కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. 500 నోట్ల కట్టల నగదు. ఎస్, 1, 2, 3, 4, 5, 6, 7. అక్కడ ఇంకోటి ఉంది బ్యాగ్ అటువైపు. మొత్తం 8 బ్యాగుల్లో 500 నోట్ల కట్టలు చూస్తే ఒక్కసారిగా కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఎంత నగదు, అసలు ఎక్కడి నుంచి ఈ నగదంతా కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏంటనే విషయాలు కూడా పూర్తిగా ఐటీ అధికారుల సోదాల్లో బయటపడ్డ పరిస్థితి. బ్యాగ్ సంచులో 26 కోట్ల రూపాయలు వ్యాపారులు సర్ది పంపిస్తున్నారంటే ఇదంతా కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ హవాలా రూపంలో నగదు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందనే కోణంలో ఆలోచిస్తే కనుక ఒక్కసారిగా మనకు అంతు చిక్కని పరిస్థితి. పూర్తిగా 90 కోట్ల రూపాయల ఆస్తి పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు కూడా ఇంకా కోడ్ అమల్లో ఉంది. అయినప్పటికీ కూడా నాసిక్ వ్యాపారులు జరుగుతున్నటువంటి ఈ లావాదేవీలకు సంబంధించి కూడా ఐటీ అధికారులు పెద్ద ఎత్తున దృష్టి సారించారు. పక్కా సమాచారంతో ఈ నగదునైతే స్వాధీనం చేసుకున్నారు. బంగారం వ్యాపార దుకాణాల్లో సాగినటువంటి ఐటీ రైడ్స్లో బయటపడ్డటువంటి నగదే ఇది. ఎస్, మీరు చూస్తున్న దృశ్యాలు నాసిక్ వ్యాపారుల దగ్గర ఐటీ అధికారుల సోదాల్లో బయటపడ్డటువంటి నగదు గుట్టలుగా పేర్చారు. నోట్ల కట్టలను గుట్టలుగా పేర్చారు. ఆ బ్యాగుల్లో అన్ని బ్యాగుల్లో ఒక్కసారిగా నగదు తీసుకెళ్లడంతో పక్కా సమాచారంతో అనుమానం వచ్చినటువంటి ఐఆర్ఎస్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాటిని మీడియా ముందు ఉంచారు. భారీ ఎత్తున నగదు లావాదేవీలు జరిగినట్లుగా సమాచారం అందింది. నాసిక్ బంగారం వ్యాపారులపై ఐటీ రైడ్స్ ఒక్కసారిగా కలకలం రేగింది. ఎస్, మధు జైన్ అవుతున్నారు. మధు, ఆ నోట్ల కట్టలు చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. అంత నగదును నాసిక్ బంగారు వ్యాపారుల నుంచి ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుట్టలుగా పేర్చిన ఆ నోట్ల కట్టను ఒకసారి మనం వ్యూవర్స్కి చూపించే ప్రయత్నం చేశాం. అసలు ఏం జరిగింది, ఈ ఐటీ రైడ్స్ సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి మీ దగ్గర? ఎగ్జాక్ట్లీ, భారీ ఎత్తున వ్యాపారం చేసేటువంటి వ్యాపారులంతా కూడా ఐటీ ఎగ్గొట్టే ప్రయత్నము, తర్వాత జిఎస్టీ ఎగ్గొట్టే ప్రయత్నము, అసలు లెక్కల్లో చూపకపోవడం, ఇదంతా కూడా కేవలం బుక్కుల్లో చూపడం, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయకపోవడం వల్ల భారీగా నగదును సమాచారంతో ఐటీ శాఖ అధికారులు దాడులు చేసి ఏకకాలంలో దాడులు చేసి భారీగా నగదును పట్టుకోవడం జరిగింది. మనం చూస్తా ఉన్నాం. నిజంగానే 26 కోట్ల రూపాయల నగదును కట్టలుగా పేర్చినటువంటి పలు బ్యాగుల్లో నింపి సంచుల్లో నింపినటువంటి డబ్బును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇది నాసిక్లోని సురానాకు సంబంధించినటువంటి ఒక జ్యువెలరీ సంబంధించినటువంటి షాపు యజమాని వద్ద ఈ నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆయన వద్దనే మహాలక్ష్మి బిల్డర్స్కి సంబంధించినటువంటి మరొక సంస్థ ఉంది. ఆయనదే మహాలక్ష్మి బిల్డర్స్. ఒకటి జ్యువెలరీ షాపు, ఒకటేమో బిల్డర్ షాపు. ఈ రెండు మహాలక్ష్మి బిల్డర్కి సంబంధించి రెండింటి దగ్గర దాడులు నిర్వహించడంతో 90 కోట్ల ఆస్తి పత్రాలను, లెక్కలు, దానికి సంబంధించిన వివరాలు లేనటువంటి 90 కోట్ల మరొక విలువైనటువంటి ఆస్తి పత్రాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ 26 కోట్ల నగదుకు సంబంధించి ఎక్కడ కూడా వివరాలు పొందుపరచలేదు. దానికి సంబంధించి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ దానికి సంబంధించిన కొనుగోలు చేశారు, అంటే ఆ బంగారం జ్యువెలరీ షాప్ ఉంది కాబట్టి ఎవరు బంగారం కొనుగోలు చేస్తే ఆ డబ్బు వీరికి చేతికి వచ్చింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ లేకపోవడం పైన ఐటీ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరిన్ని దాడులు కొనసాగుతూ ఉన్నాయి. నిన్న
శనివారం అర్ధరాత్రి వరకు దాడులు నిర్వహించారు ఐటీ శాఖ అధికారులు. ఈరోజు ఆదివారం, ఈరోజు కూడా మరిన్ని దాడులు నిర్వహిస్తూ ఉన్నారు. బ్యాంకు లాకర్లను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీరికి సంబంధించినటువంటి ఎవరైతే పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్స్ కానీ అత్యంత సమీపంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల పేరుపైన ఉన్నటువంటి వివరాలను తెలుసుకుంటున్నారు. వారి బ్యాంక్ అకౌంట్లు, ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడ కొనుగోలు చేశారు, ఎక్కడ పెట్టుబడులు పెట్టారు అనేటువంటి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తం ఈ సురానా జ్యువెలర్స్ తర్వాత మహాలక్ష్మి బిల్డర్స్ పేరిట ఇప్పటికీ 26 కోట్ల నగదు, 90 కోట్లకు సంబంధించినటువంటి ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకోవడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతా ఉన్నారు. ఇవన్నీ కూడా లెక్కల్లో చూపకుండా కేవలం నగదు రూపేణా ట్రాన్సాక్షన్ చేస్తూ ఉన్నారు. దీనికి వెనకాల హవాలా మనీ ఉంది అనేటువంటిది ఐటీ శాఖ అధికారులు భావిస్తూ ఉన్నారు. విచారణలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. నిజంగా దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఇంకా అయినప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున భారీగా నగదు లభించడంతో ప్రస్తుతం ఆశ్చర్యపోతా ఉన్నారు. ఇప్పటికే దేశంలో అనేక ప్రాంతాల్లో ఈడీ, ఐటీ, సిబిఐ రైడ్స్ జరుగుతూ ఉన్నాయి. పలు తనిఖీల్లో అంతర్రాష్ట్రానికి సంబంధించినటువంటి సరిహద్దుల్లో రాష్ట్రాలు మారుతున్న సందర్భంలో కూడా అక్కడ తనిఖీల్లో భారీగా నగదు, తర్వాత బంగారము, లెక్కలోకి చూపనటువంటి సంబంధించినటువంటి ఆస్తులు బయటపడతా ఉన్నాయి. ఇక మరిన్ని దాడులు చేయడానికి ఐటీ శాఖ అధికారులు దేశవ్యాప్తంగా సిద్ధమవుతా ఉన్నారు. ఇప్పుడు నాసిక్లో దొరికినటువంటి వ్యాపారి వద్ద ఈ డబ్బు ప్రస్తుతం కలకలం సృష్టిస్తూ ఉంది. ఎంత పెద్ద ఎత్తున దేశంలో అక్రమంగా నగదు రూపేణా ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉన్నాయి, ప్రభుత్వం లెక్కల్లోకి రాకుండా. అంటే కనీసం జిఎస్టీ, ట్యాక్స్, ఐటీ కట్టకుండా వీరికి కనుచూపు మేరలోకి రాకుండా ఎంత భయంకరంగా ఇలాంటి వ్యాపారాలు నిర్వహిస్తూ ఉన్నారు అనేటువంటిది ప్రస్తుతం ఈ ఘటన చూస్తే తెలుస్తూ ఉంది. డబ్బు లెక్క పెట్టడానికే కొన్ని గంటల సమయాన్ని ఐటీ శాఖ అధికారులు తీసుకున్నారు. నోటు లెక్క పెట్టేటువంటి మిషన్లతో కొన్ని గంటల సేపు కొద్దిమంది శ్రమిస్తేనే ఈ 26 కోట్ల రూపాయల నగదును లెక్కగట్టగలిగారంటే మనం చూడొచ్చు. ఇది కేవలం ఒక వ్యాపారి, నాసిక్లో ఒక వ్యాపారి, సురానా జ్యువెలర్స్ తర్వాత మహాలక్ష్మి బిల్డర్స్, ఆయన దగ్గర దొరికినటువంటి సొమ్ము ఇదంతా కూడా. చాలా మంది వ్యాపారం నిర్వహిస్తూ ఉన్నారు. వారందరిపైన దాడులు నిర్వహిస్తే ఐటీ దాడులు మరిన్ని అక్రమ ఆస్తులు, అక్రమ నగదు, అక్రమ లావాదేవీలు బయటకు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద మహారాష్ట్రలో నాసిక్లో ఐటీ రైడ్స్లో బయటపడ్డ నగదు. అది కోట్లలో 26 కోట్ల రూపాయల నగదు పట్టుకున్నారు. వీటన్నిటి కూడా లెక్క చూపకపోవడంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల ఫలితాల ముందు ఇలాంటి నగదును స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతుంది ఐటీ రైడ్స్ పరంగా. కేవలం ఒక వ్యాపారి దగ్గర ఇంత నగదు పట్టుబడిందంటే ఇంకా బంగారం వ్యాపారం చేసే మిగతా వ్యక్తుల దగ్గర ఎంత మేర నగదు ఉంది, ఎంత మేర ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు, లెక్క చూపకుండా ఎంత మేర నగదు లావాదేవీలు చేస్తున్నారు, ఈ మనీని ఎక్కడికి సర్క్యులేట్ చేస్తున్నారనే అనుమానాలు అయితే అధికారులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద భారీగా నగదునైతే పట్టుకున్నారు. దాదాపు 90 కోట్ల రూపాయల ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. బంగారం వ్యాపారుల దుకాణాల్లో ఐటీ రైడ్స్ అయితే కొనసాగుతున్నాయి. ఎన్నికల తర్వాత బంగారం వ్యాపారులపై ఐటీ ఫోకస్ పెట్టింది. భారీ ఎత్తున నగదు లావాదేవీలు జరిగినట్లు సమాచారం అందడంతో పక్కా సమాచారంతో ఐటీ అధికారులు ఈ నగదునైతే స్వాధీనం చేసుకున్నారు. ఇక నాసిక్ బంగారం వ్యాపారులపై ఐటీ రైడ్స్తో ఒక్కసారిగా కలకలం రేపింది. ఇక పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. तुम्हारा